ఇది ఒక గ్యాంగ్ వార్ లాగా అవుతుంది. అంటే ఇప్పుడు ఈ గ్యాంగ్ వార్ వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని కోల్పోతున్నారు. తరుణ్ని చంపారని చెప్పి ఒక కక్షతో తేజస్ని చంపారు. ఇప్పుడు తేజస్ వాళ్ళ స్నేహితులు కూడా అదే అంటున్నారు, తేజస్ చనిపోయాడు కదా, మేము కూడా వాడిని చంపుతాము, ఎదుట వాళ్ళని మేడం. నాకు ఒక కొడుకు, నా కొడుకు కోసమే నా బతుకుతున్నా. మా ఆయన చనిపోయి 8 years అయింది. 8 years నాకు ఒక పిల్లాడిని చూసుకుని నేను బతుకుతున్నా. నాకు న్యాయం చెయ్యాలి. నా కొడుకుని అంత ఘోరంగా న్యాయం అంటే ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు మీరు? లేదు ఒకటి చేయాలి మేడం. బెయిల్ మీద బయటకు వచ్చేయడమే కాదు వాళ్ళకి శిక్ష, అంతకి మించి చేయాలి మేడం. ఏం చేస్తారు మీరు? చంపుకోవడమే దీనికి పరిష్కారం అంటారా? దేని గురించి చంపారు? నా కొడుకు కదంది పెట్టారు, తండ్రి లేని పిల్లాడు. ఇప్పుడు నేను ఎవరి గురించి బతకాలి? ఎవరిని చూసుకుని బతకాలి? నాకు ఎవరున్నారు? ఇంకా నా కొడుకు నాకు ఎంతమంది ఉన్నా నా కొడుకు సాటి రాడు కదా.